మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజిన్ ఒకసారి చెప్పండి. ఇది ఇట్ ఈస్ C6H6 equal to ఏంటి ఫార్ములా C6H6 by C6H6 CCl4 వచ్చింది అండి. ఇది చూసినట్లయితే ఇది ఎంత వచ్చింది 13/5/13 ఇది 5/13 బై ఇది ఎంత 5/13 ప్లస్ 5/11 అండి. చేసినట్లయితే ఇది ఎంత అవుతుంది 5/13 బై ఇదంతా ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇదంతా 55 ప్లస్ 65 బై 13 × 11 ఆవేశపడిపోయి మనం దాన్ని మల్టిప్లై చేసి వేసేకండి. ఎందుకంటే పైన 13 ఉంది కదా, 13 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇది ఎంత వచ్చింది, ఇట్ ఈస్ నథింగ్ బట్ 5/13 ఇంటూ పైన ఉంది 13 × 11 బై కింద అంత ఇది మొత్తం యాడ్ చేస్తే అంత 120 వచ్చింది. 13 క్యాన్సిల్ అయితే ఇది ఎంత వచ్చింది, మళ్ళీ దీంట్లో ఇది ఎంత అవుతుంది 24 టైమ్స్ అవుతుంది. 2 ఎందుకు వస్తుంది మరి? ఇప్పుడు దీనికి లాగతం చూడగలరు కదా, ఎంత వచ్చింది ఫ్రాక్షన్ 24 వచ్చింది. దీనికి లాగతం చెప్పండి. ఎవడో ఒకటి చేసాడు అది మొత్తం ఎక్కిచ్చేసారు అంతే. లాగ్ 11 ఎంతండి, లాగ్ 11 1 పాయింట్ అని పెట్టి 11 చూసినట్లయితే ఇది ఎంత ఉంటుంది అంటే 0 పాయింట్ సంథింగ్ ఉంటుంది. 00 ఎంత 0414 లాగ్ 24 ఎంత 3802 ఈసేన్. ఖచ్చితంగా ఇది ఎలా ఉంటుంది, పైన చిన్నది ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చేటువంటి వాల్యూ 0 కంటే తక్కువనే ఉంటుందండి. పైన చిన్నది ఉంది కదా అందువల్ల ఏంటి 0 పాయింట్ మీద వస్తుంది. అయితే 2 1 14 నుంచి 8 తీస్తే 6 9 ఉంది. ఇక్కడ 9 నుంచి 3 తీస్తే 6 0 0 - 1 అంటే -1 అండి. ఇప్పుడు యాంటీ లాగ్ చూడండి 6612 అంటే 66లో 1 చూసి మీ డిఫరెన్స్ 2 చూడండి ఎంత వచ్చిందండి. ఇది 4581. ఇక్కడ చూసినట్లయితే 1 బార్ అంటే -1 అండి. ఇది -1 ప్లస్ 1 ఎంత 0 అంటే ఏంటి, ఇది ఎలా పెట్టాలి 0 పాయింట్ అని పెడతాం మామూలుగా. 0.4581 వచ్చింది. ఇది నేను మీకు చేయనటువంటి బెంజిన్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అండి. నోట్ చేసుకో అంటే ఎంత అవుతుంది రా, మీ డిఫరెన్స్ నుంచి యాడ్ చేసినట్లయితే 3 అవుతుంది. అంటే ఇదంతా 3 అవుతుంది. వచ్చండి నేను లెక్కకి ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మా. ఇట్ ఈస్ ఏ సొల్యూషన్ ఆఫ్ సుక్రోజ్ ఇన్ వాటర్ ఈజ్ లెవెల్ యాజ్ 20% అండి. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి, 20% ఇచ్చాడు. ఏమి ఇచ్చారు ఇక్కడ 2 కాంపోనెంట్స్ ఏంటి, వాటర్ సుక్రోజ్ అనేటువంటిది వాటర్లో డిజాల్వ్ చేస్తాం. సుక్రోజ్ మాలిక్యులర్ ఫార్ములా ఎలా వస్తుంది మనకి, సుక్రోజ్ అంటే ఏంటిది, సుక్రోజ్ అంటే ఏంటి, మీకు షుగర్ కేన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండేటువంటిది ఏంటంటే సుక్రోజ్ ఉంటుంది. అదోందో దాన్ని మనం గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ సెపరేట్ చేస్తారమ్మా. ఎక్కడ షుగర్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో సెపరేట్ చేస్తారు. నీకు తినేటువంటి పంచదార ఏదైతే ఉందో అది ఫ్రక్టోజ్ అండి. పంచదార తింటాం కదా, పంచదార ఏంటంటే ఫ్రక్టోజ్. ఆ గ్లూకోజ్ని చేసుకుని మనం ఏం చేస్తారంటే ఆల్కహాల్ తయారు చేస్తాం.
ఇండైరెక్ట్ గా చెరుకు ఫ్యాక్టరీలో జరిగేటువంటి విషయం ఏంటంటే ఇదే. మామూలుగా పంచదార కంటే ఇన్కమ్ దేంట్లో వస్తుందంటే ఆల్కహాల్ వస్తుంది. 1 లీటర్ ఆల్కహాల్ వచ్చి 400 రూపీస్ ఉంటుందండి. అదంతా కూడా లిక్కర్ ఇండస్ట్రీకి పోదు. ఇండైరెక్ట్ గా జరిగేటువంటి బిజినెస్ అఫీషియల్ గా. ఇక్కడ మీకు సుక్రోజ్ ఫార్ములా తెలియాలి. మీకు ఫోటోసింథసిస్ అనేటువంటి రియాక్షన్ ఉంది. ఎప్పుడన్నా విన్నారు లేదు? ఏం జరుగుతుంది అక్కడ? ఎక్కడ జరుగుతుంది ఇది? ఎక్కడ జరుగుతుంది? మొక్కల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి ఈక్వేషన్ లో చూసినట్లయితే మీకు 2 ఇట్లకి ఫార్ములాస్ తెలిసి ఉండాలి. గ్లూకోజ్ ఫార్ములా ఏంటి? C6H12O6. ఫ్రక్టోజ్ ఫార్ములా గ్లూకోజ్ అన్నా ఫ్రక్టోజ్ అన్నా ఒకటేనండి ఫార్ములా. దాంట్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది, దీంట్లో కీటోనిక్ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే C6H12O6 మళ్ళీ ఇది గ్లూకోజ్ది అండి. ఫ్రక్టోజ్ ఏదైతుందో దాన్ని C6H12O6. ఈ రెండు కలిగితే మాలిక్యులర్ ఫార్ములా ఎంత వస్తుంది? C12H24O12 వస్తుంది. దీని నుంచి వాటర్ మాలిక్యూల్ సెపరేట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది అంటే సుక్రోజ్ మాలిక్యులర్ ఫార్ములా వస్తుంది. ఎలాగో వాటర్ మాలిక్యూల్ తీసేయండి, H2O కదా, తీసేసినట్లయితే C12H22O11. అర్థమైందా? ఇది ఏదైతే ఉందో యాక్చువల్గా ఇది జరిగేటువంటిది ఏంటంటే సుక్రోజ్ వాటర్తో మిక్స్ అయ్యి గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ ఫామ్ చేస్తుందని ఉంటుందండి రియాక్షన్. సుక్రోజ్ వాటర్తో రియాక్ట్ అయ్యి గ్లూకోజ్ ఫ్రక్టోజ్ వస్తుంది అనేటువంటిది ఏంటి? ఫోటోసింథసిస్ సంబంధించినటువంటి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ సుక్రోజ్ ప్లస్ వాటర్ ఏమొస్తుంది? గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ వస్తుంది. నీకు ఇదేంటో తెలియనప్పుడు మనకి తెలిసినటువంటి విషయాలు ఏంటి? గ్లూకోజ్ ఫ్రక్టోజ్ తెలుసు కాబట్టి ఆ రెండు కలిపినట్లయితే దాంట్లో నుంచి వాటర్ తీసేస్తే ఏమొస్తుంది? నీకు ఈ రకంగా ఇది వస్తుంది అనేటువంటి విషయం తెలుస్తుంది అండి. ఇది అంటే మనకి సుక్రోజ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా తెలుసుకోవడానికి ఇదంతా నేను మీకు చేస్తా. అర్థమవుతుందా? అంటే దీన్ని బట్టి మనకి సుక్రోజ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏమొచ్చింది నీకు? ఇట్ ఈస్ నథింగ్ బట్ C12H22O11 అనేటువంటిది ఏదైతుందో అది మాలిక్యులర్ ఫార్ములా కింద మీకు రావడం జరిగింది. గుర్తుండాలి ఇది. ఇదంతా మీకు అక్కడ చేసి చూపించట్లేదండి, తెలిసి ఉండాలి. ఇప్పుడు గ్లూకోజ్ని ఫ్రక్టోజ్ని కలిపేసి దాంట్లో నుంచి వాటర్ మాలిక్యూల్స్ సెపరేట్ చేసినట్లయితే మనకి సుక్రోజ్ యొక్క ఫార్ములా వస్తుంది అనేటువంటి విషయం మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు యాక్చువల్గా ఇచ్చినటువంటి సొల్యూషన్ ఏదైతుందో దాని గురించి మాట్లాడదాం. ముందు 20% సుక్రోజ్ సొల్యూషన్ అంటే ఏంటి? మీనింగ్ చెప్పండి, తెలుసు కదా? బేస్ చెప్పండి. ఇప్పటి నుంచి ఆన్సర్లో కాదు, మీకు ఇదంతా ఎందుకు చేశాను? మాలిక్యులర్ ఫార్ములా ఏదైతుందో తెలియడానికి. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. 20% solution means sucrose solution means చెప్పండి. sucrose solution 20 grams of sucrose dissolved in 80 grams of water, 80 grams of H2O. ఇప్పుడు మనకి తెలియవలసినటువంటి కంటెంట్లు తెలుసు కదా? ఏంటమ్మా మా కంటెంట్లు? ఇక్కడ వెయిట్ ఆఫ్ సుక్రోజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చారు? ఇట్ ఈస్ వెయిట్ ఆఫ్ సుక్రోజ్ ఎంత? 20 grams. నెక్స్ట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సుక్రోజ్. సుక్రోజ్ ఫార్ములా రాసేస్తున్నారు. ఎంత వచ్చింది మనకి? C12H22O11 ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయండి. ఎలా ఇది? 12 into 12 ప్లస్ 22 into 1 ప్లస్ 11 into 60 చేసినట్లయితే 12 144, ఇదో 22 ప్లస్ 11 16, 10 16 160 16 అంటే అంత 176. అంతే కదా? యాడ్ చేయండి.
ఎంత వచ్చింది 2 1 5 అంటే అదే 4 3 ఎంత వచ్చిందమ్మా ఇది 342 వచ్చింది. ఎంత వచ్చిందండి? ఇట్ ఈస్ 342 వచ్చింది. అంటే ఇది గ్రామ్ మార్కుల వెయిట్ వచ్చింది. ఇప్పుడు ఏం కట్టాలి? నెంబర్ ఆఫ్ మోల్స్ కట్టాలి. therefore number of moles of C12 H22 O11 it is nothing but ఏంటి ఫార్ములా? weight by గ్రామ్ మార్కుల వెయిట్. ఇదంతా వెయిట్ అంతా 20/342 ఎలా పోతున్నాయా? 10 టైమ్స్ ని దీంట్లో 1 2 ఇది ఎంత వచ్చింది? 10/171 వచ్చింది. ఎప్పుడు ఇది వచ్చింది. తర్వాత ఏం చేయాలి? వాటర్ సంబంధించి ఫైండ్ అవుట్ చేయాలి అమ్మా. తర్వాత ఏంటి? వెయిట్ ఆఫ్ H2O డైరెక్ట్ రాయాల్సిన తెలుస్తుంది కదా. ఎంతది? 80 గ్రామ్స్. గ్రామ్ మార్కుల వెయిట్ ఆఫ్ H2O ఎంతది? 18 గ్రామ్ మోల్ ఇన్వర్స్. ఇక్కడ కూడా ఏంటిది? గ్రామ్ మోల్ ఇన్వర్స్ రాయాలి. తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2O. ఫార్ములా ఏంటమ్మా? వెయిట్ బై గ్రామ్ మార్కుల వెయిట్ కదా. 80/18 ఎంత అయింది? అది ఏ టేబుల్ పోతుంది? 4 2 పోతుంది. 40/9 40/9 వచ్చింది. ఏమన్నా పోతుందా? పోదు. ఇప్పుడు రెండింటినీ కట్టాలండి. రెండింటినీ కట్టాలి కాబట్టి ఫస్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేసి రెండోది ఏం చేయొచ్చు? మనం వచ్చినటువంటి వాల్యూని 1 నుంచి మైనస్ చేసినట్లయితే సరిపోతుంది. ఫస్ట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దేన్ని ఫైండ్ అవుట్ చేద్దాం? ఇక్కడ C12 H22 O11 చేద్దాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫార్ములా ఏంటి? X C12 కదా. C12 H22 O11 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ C12 H22 O11 బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ C12 H22 O11 ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్. దట్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? ఇట్ ఈస్ 10/171 బై 10/171 ప్లస్ 40/9. చేయండి. తర్వాత అప్పుడు ఏమవుతుంది? చేసినట్లయితే విచ్ ఇస్ 10/171 బై క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఎంత? 90 ప్లస్ 4 ఇంటూ 1 అంటే 4 4 7s are 28 4 1s are 4 4 to 6 అంటే పక్కన 0 ఉంది కాబట్టి ఇది వచ్చింది. బై ఎంత ఉంది? 171 ఇంటూ 9 ఉంది. దాన్ని అలా ఉంచేది. దట్ ఈక్వల్ టు 10 ఎంత వచ్చింది? ఇక్కడ 171 ఇంటూ పైన ఎంత ఉంది? కలపండి. 840 కదా. 840కి 90 కలిపి ఎంత అవుతుంది? 930 అవుతుందా? అంతే కదరా. అంటే ఎంత అవుతుంది? 6 9 30 బై సారీ పైన ఇది ఉంటుంది కదా. పైన ఉంటుంది 171 ఇంటూ 9 బై కింద ఎంత ఉంటుంది? ఇది 6930. 171 క్యాన్సిల్ అయినట్లయితే నీకు ఎంత మిగిలింది? ద ఫైనల్ ఆన్సర్ ఇస్ 90/6930. దీనికి లాగేద్దాం చూడాలి అండి. వేసి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. వాడద్దు. చేసినట్లయితే ఏమవుతుందో చూడండి. log 90 log 90 అంటే 1 పాయింట్ పెట్టి 90 ఎంతమ్మా?
9542. లాగ్ ఎంత చూడాలి నెక్స్ట్ 6930. ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి 3 పాయింట్ పెట్టుకుని 69లో 3 చూడండి 8407 తీసేయి. కాదు కాబట్టి 12 నుంచి 7 తీస్తే 5 3 ఉంది 3 5 నుంచి 4 తీస్తే 1 9 నుంచి 8 తీస్తే 1 1 నుంచి 3 తీస్తే 2 బార్ వచ్చింది. విచ్ ఇస్ నథింగ్ బట్ యాంగిల్ లాగ్ చూడాలి. ఎందుకే 11లో 3 చూసి 5 మీన్ డిఫరెన్స్ ఎంతో చెప్పండి నాకు. 1297 మీన్ డిఫరెన్స్ 5 కి ఎంత ఉంది 2 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది 12999 అయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి 2 బార్ అంటే -1 +1 అంటే ఎంత వచ్చి -2 + 1 అంటే -1 ఏంటండి అంటే 0.0 అంటే నీకు ఆన్సర్ వచ్చి ఎంత వస్తుంది విచ్ ఇస్ 0.0. 1299 అంటే ఇంకా 123 రాసేది అంతా 13 రాసేయచ్చండి. ఇది అలాగా 5 కంటే ఎక్కువ కాబట్టి ముందు కలిపేసినట్లయితే ఇది ఎంత అవుతుందంటే 1299 అంటే 1100 కింద లెక్క అంటే 13 కింద రాసేసుకోవచ్చు. ఇది దీని ఆన్సర్ ఏంటి. మరి రెండోది ఏమవుతుంది సింపుల్ ఎలా అవుతుంది రెండోది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇది కట్టాం. నెక్స్ట్ ఆ సెకండ్ ఏదైతుందో అది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది రైట్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్లేస్ ఉంది ఇక్కడ ఉంది కదా ఇది వాడద్దు. therefore సెకండ్ ఇది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ ఏమవుతుందమ్మా 1 - మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ C12 H22 O11 therefore 1 - ఇదంతా 0.013 తీసేయండి. ఎంత అవుతుందిరా 11 ఉంది కదా 0.987 సరిపోద్దా ఏంటో ఆలోచిస్తున్నారు కలపండి. దీనికి 987 ఎంత ఉంది 0.013 కలిపినట్లయితే 10 0 మళ్ళీ ఇది 10 0 ఇంత 10 0 ఇక్కడ ఎంత వస్తుంది సరిపోయిందా సరిపోలేదా అంటే ఎంత అవుతుంది ఇది సెకండ్ది ఎంత వచ్చింది. ఇది ఆన్సర్ తగ్గించాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి క్యాలిక్యులేట్ ది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ ఇన్ 20% ఆఫ్ సొల్యూషన్. అంటే ఇక్కడ ఇథిలిన్ గ్లైకాల్ ఏదైతే ఉందో దాన్ని మాడ్యులర్ ఫామ్ లో ఇవ్వడం జరిగింది. దాన్ని యూజ్ చేసుకుని ఏం చేసేయాలి ఇక్కడ 20% దానికి మోల్ ఫ్రాక్షన్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ అంటాం కాబట్టి ఇథిలిన్ గ్లైకాల్ అనేటువంటి దేంట్లో డిజాల్వ్ చేసినట్టు అవుతుంది. సెకండ్ కాంపోనెంట్ వాటర్ అంటే సెకండ్ కాంపోనెంట్ నువ్వు ఏం తీసుకోవాలంటే వాటర్ తీసుకోవాలి. 20% రాయడం వచ్చు కదా అంటే ఏముంటుంది ఇక్కడ 20 grams ఆఫ్ వాటర్ ఏంటిది ఇథిలిన్ గ్లైకాల్ 80 grams ఆఫ్ వాటర్ అని రాయాలి. అది రాసి ఈ యొక్క ప్రాబ్లం ఏదైతుందో అది మీరు రేపు పొద్దున్న చేసి తీసుకురావాలి. ట్రై చేయండి. ఏమన్నా పని అవ్వకపోతే నేను చెప్తాను అండి. ఎవరైతే ఆన్లైన్ చూస్తున్నారో వాళ్ళు చేసి మాకు వాట్సాప్ పెట్టండి.